నంద్యాల పట్టణంలోని ఇరువురు పోలీస్ కానిస్టేబుళ్లపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ నెల 11వ తేదీ సినిమా నటుడు అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి స్వగృహంలో హల్చల్ చేశారు. అదే రోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నంద్యాలలో నిర్వహిస్తుండటంతో ఆ సభను ఫ్లాప్ చేయడానికి వైసీపీ నాయకులు అల్లు అర్జున్ ను పిలిపించినట్లు బహిరంగ విమర్శలు వినిపించాయి. ఎన్నికల కోడ్ అమలుతో పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ పోలీసుల అనుమతి లేకుండా అల్లు అర్జున్ సందడి చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ పాల్గొన్న కార్యక్రమానికి పోలీసు బందోబస్తు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. స్పందించిన ఎన్నికల సంఘం జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, నంద్యాల డీఎస్పీ రవీంద్రారెడ్డి, 2వ పట్టణ సీఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సంఘటనపై నంద్యాల పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీ కానిస్టేబుల్ స్వామి నాయక్, నాగరాజులపై ఎస్పీ రఘువీరారెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇరువురిని వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకుండా కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.